ఆ అక్కా చెల్లెళ్ళు చిన్ననాటి నుంచే సంప్రదాయ నృత్యంలో ప్రతిభ చూపుతున్నారు. బిక్కవోలు సిస్టర్స్ గా ప్రాచుర్యం పొందుతూ ప్రశంసలతో పాటు పతకాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. లయబద్ధంగా శాస్త్రీయ నృత్యం చేస్తున్న ఈ అక్కా చెల్లెళ్ల పేర్లు సాత్విక, శ్రీ సౌమ్య. ఊరు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు. సాత్విక 9వ తరగతి, శ్రీ సౌమ్య 7వ తరగతి చదువుతున్నారు. తండ్రి పుస్తకాలు తయారు చేస్తుంటారు. నృత్యం పట్ల చిన్నప్పటి నుంచి వీరికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు 3వ ఏట నుంచే కూచిపూడిలో శిక్షణ ఇప్పించారు. సాత్విక, శ్రీ సౌమ్య తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లో అనేక ప్రదర్శనలిచ్చి మన్ననలు పొందారు. వివిధ ప్రాంతాల్లో 300కు పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. చక్కని అభినయంతో ఆహతులను అలరింపజేస్తున్నారు. మా డాడీ వాళ్ళ ప్రోత్సాహంతో, అమ్మ ఇంట్రెస్ట్ తోటి నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 350 ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏ ప్రోగ్రామ్స్ జరిగినా మొదటి ఆహ్వానం మాకే వస్తుంది. ప్రముఖ దేవాలయాల్లో ఇక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాము. నా ఎయిమ్ వచ్చేసి డాన్స్ టీచర్ అవ్వాలి, చాలా పెద్ద డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను. మా అక్క అవార్డ్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు చేయాలని అనిపించింది. మా గురువు గారి పేర్లు కోట దివాకర్ గారు, అలాగే లోకేష్ గారు. వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అలాగే మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. నేను డాన్స్ టీచర్గా అవ్వాలనుకుంటున్నాను. నేను ఈ కూచిపూడే కాకుండా సంగీతం అలాగే వేణు కూడా నేర్చుకుంటున్నాను. సాంప్రదాయ నాట్యంలో చక్కటి ప్రతిభ కనబరుస్తోన్న బిక్కవోలు సోదరీమణులను అనేక పతకాలు, బిరుదులు వరించాయి. సిలికానాంధ్ర నిర్వహించిన సామూహిక బృంద నృత్యంలో పాల్గొని 2 సార్లు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సాధించారు. లిటిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ చోటు సంపాదించారు. ఏ పాట వచ్చినా సరే గబగబా ఏదో డాన్స్ చేసేసేది. ఆ ఇంట్రెస్ట్ని గమనించి సరే కూచిపూడి నేర్పిద్దాం అనిపించేది. 3వ ఏట నుంచే మా పిల్ల బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉండేది. ఏడార్థమైన ఈ పిల్లని చంకన వేసుకుని ఈ పిల్లని తీసుకుని వెళ్ళేదాన్ని డ్యాన్స్ క్లాసులకి. అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించాము. ఈ పిల్ల ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చిందండి మా అమ్మాయి. ప్రతి ప్రోగ్రాన్ని తీసుకురావడం, ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు వీళ్ళు, ఎన్నో సాధించారు. మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారని మేము ఏ రోజు బాధపడలేదు. మాకు వాళ్ళిద్దరూ లక్ష్మీ సరస్వతుల్లాగా వాళ్ళిద్దరు ఇంత విద్యలో పేరు ప్రఖ్యాతులు గాంచి మాకు మా పేరుని మా బెక్కువలు ఊరి పేరుని కూడా వారు నిలబెడుతున్నారు. చదువు, ప్రదర్శనలు కొనసాగిస్తూనే 40 మంది విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. తాము సంగీతంలో నేర్చుకున్న మెలకువలను ఇతరులకు నేర్పిస్తున్నారు. మా తల్లిదండ్రులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నారు. వీళ్ళలాగే ఎన్నో అవార్డులు తీసుకొని అలాగే వీళ్ళకంటే ఎక్కువ స్థాయిలో మేము ప్రదర్శించాలని అనుకుంటున్నాము. డాన్స్ ప్రోగ్రాంలో బాగా ప్రిపేర్ అయ్యి బెక్కువలు మంచి పేరు తెస్తున్నారు. బెక్కువల సిస్టర్స్గా మంచి పేరు సంపాదించిన అమ్మాయిలు. ఇటువంటి అమ్మాయిలు ఇంకా మన బెక్కువలో తయారయ్యి బెక్కువలకు మంచి పేరు తేవాలని చెప్పి ఆశిస్తున్నాను. పేరు నారాయణరావు అండి. ఇది దాదాపు 300 ప్రోగ్రాల వరకు వీళ్ళు ప్రోగ్రామ్స్ చేశారు. ఆ విషయం ఈ షీల్డ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. వీళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నానండి. తాము అభ్యసించిన కళలను ఇతరులకు పంచుతూ బిక్కవోలు సిస్టర్స్ ఆదర్శంగా నిలుస్తున్నారు.